గీజర్ గురించి ఈ విషయం తెలియని కారణంగా ఒక వ్యక్తి చనిపోయాడు. దేశవ్యాప్తంగా చాలామంది ఎలక్ట్రిక్ గీజర్ ఎలా వాడాలో తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, గీజర్కి వాటర్ కనెక్షన్ ఇచ్చినాకే దాన్ని ఆన్ చేయండి, లేదా అది పేలిపోయే అవకాశం ఉంది. నెంబర్ 2, ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్ ఉండకూడదు. అలా ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. నెంబర్ 3, స్నానం చేసే ముందు గీజర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ట్యాప్కి వాటర్కి కరెంట్ వస్తుందో లేదో అని ఇలా టెస్టర్తో టెస్ట్ చేయండి. చాలా సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి గీజర్ ఆపేసినప్పటికీ షాక్ తగులుతుంది. ఒకవేళ గీజర్ ఆపేసినప్పటికీ షాక్ తగులుతుంది అంటే గీజర్ లోపల కాయిల్ పాడైపోయింది అని అర్థం. దాన్ని వెంటనే మార్చేయండి. ఎలాగో చలికాలం కదా, ప్రతి ఒక్కరూ గీజర్ యూజ్ చేస్తారు. కాబట్టి ఒకసారి మీ గీజర్ ప్రాపర్గా ఉందో లేదో అని ఎలక్ట్రీషియన్ని పిలిచి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు గీజర్ని రెగ్యులర్గా వాడుతుంటే ప్రతి 2 మంత్స్కి ఒకసారి దాన్ని చెక్ చేసి మెయింటైన్ చేయాలి. ఈ విషయం ప్రాణాలు కాపాడేది. ఈ విషయం తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి అందరికీ తెలిసేలా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొన్ని నిమిషాలు ఒక చిన్న జాగ్రత్త ఒక కుటుంబం భవిష్యత్తుని కాపాడుతుంది. గీజర్ని జాగ్రత్తగా వాడండి. మీ కుటుంబం మీరు ఉన్నంత వరకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది.